హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు ద సీకా మూవీ రివ్యూ ఛానల్. ఇప్పుడే అనిరుద్ మ్యూజిక్ ఇచ్చిన డీసీ మూవీ చూసా. డీసీ మూవీ అయితే బాగుంది, గుడ్. బట్ ఈ కేటగిరీ, ఈ కైండ్ ఆఫ్ మూవీస్ అందరికీ నచ్చకపోవచ్చు. వైలెన్స్ సీన్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. సో ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్స్ చూడలేరు. ఈ మూవీకి డీసీ పేరుగా బదులు గన్స్ అండ్ రోసెస్ టైటిల్ కూడా యాప్ట్ అవుతుంది. ఈ మూవీలో హైలైట్స్ ఏంటంటే, ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ గురించి. ఈ మూవీకి మెయిన్ హీరో అనిరుద్ధే. మూవీలో కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతి ఎపిసోడ్కి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. దీనివల్ల ఆ సీన్, ఆ ఎపిసోడ్ అనేది చాలా బాగా ఎలివేట్ అయింది. ఈ మూవీలో సాంగ్స్ కూడా మౌంటేజ్ లాగానే వస్తాయి. ఇప్పటివరకు ఏవైతే సాంగ్స్ రిలీజ్ చేశారో అవన్నీ కూడా టైటిల్ కార్డ్ నుంచి ఎండ్ వరకు డిఫరెంట్ మ్యూజిక్ అనిరుద్ ఇచ్చాడు. నో అనిరుద్, నో డీసీ మూవీ అన్నట్టు కొట్టాడు. అనిరుద్ జాబ్ సూపర్, ఫెంటాస్టిక్. అండ్ యాక్టింగ్ విషయానికి వచ్చేసి లోకేష్ కనకరాజు అండ్ వామిక గబ్బి ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. లోకేష్ కనకరాజు డెబ్యూట్ మూవీ అయినా కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ప్రతి సీన్లో ఆ ఇంటెన్సిటీని క్యారీ చేశారు. లోకేష్ కనకరాజు అండ్ మిగతా సపోర్టింగ్ యాక్టర్స్ కూడా బాగా చేశారు. అండ్ డైరెక్షన్ విషయానికి వచ్చేస్తే అరుణ్ మాతేశ్వర్, ఈయన ప్రీవియస్ ఫిలిం వచ్చేసి ధనుష్ తోటి క్యాప్టెన్ మిల్లర్. సో ఈయన ఎక్కువగా యాక్షన్, ఆ కైండ్ ఆఫ్ మూవీస్ అన్ని తీస్తారు. ఓకే, బాగుంది మూవీ. బట్ ఏంటంటే అందరు కలిసి చూడలేరు ఈ మూవీని. అండ్ నెగిటివ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్ బాగుంది. అందరికీ నచ్చదు. మూవీ మొత్తం ఒక సీరియస్ టోన్లో వెళ్తుంది. ఫైనల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఓకే, బాగుంది, వన్ టైం చూడవచ్చు. ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్తో మాత్రం కలిసి చూడలేము. ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.